గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న దాని మీద డిఫరెంట్ ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారు సార్. అందులో ఏబిఎన్ లో ఇస్తా ఉన్నారు, మహా న్యూస్ కి, ఈటీవీకి, అలా చాలా చోట్లకి, టీవీ 5 గారికి ఇస్తా ఉన్నారు. సో నాకు నేషనల్ అందులో మీడియా అంతా కూడా ఇచ్చారు. అవును అవును, కానీ నాకు అంతలో అంతా చూస్తే మాత్రం నాకైతే ఒకటి అనిపించింది సార్. అంటే చంద్రబాబు నాయుడు గారికి అంటే మనం రోజు చూస్తున్న పేపర్లో చూస్తున్న దాని మీద మనం విశ్లేషణలు చేస్తున్నట్టు మీద ఆయనకి ఎంత అవగాహన ఉంది. అంటే రాజకీయంగా మనం అనుకుంటా ఉంటాం కదా, వీళ్ళంతా రాజకీయ నాయకులు, వీళ్ళకి గ్రౌండ్ రియాలిటీ పెద్ద తెలియదు అని చెప్పి. కానీ అది చూసినాక చంద్రబాబు నాయుడు గారికి గ్రౌండ్ రియాలిటీ మీద ఎంత అవగాహన ఉందన్నది అయితే నాకు అర్థమైంది సార్. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అంటే ఎవరైనా సరే ఒకళ్ళు, ఒక ఉన్మాది లేకపోతే ఒక ఒక నేరగాడు రాజ్యం వెళ్తే ఎలా ఉంటది అన్నది జగన్మోహన్ రెడ్డి చూపిస్తా ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డిని మళ్ళా గవర్నమెంట్ లోకి రాకుండా చేయాల్సిన బాధ్యత మాకెంత ఉందో ప్రజలుగా మీకు కూడా అంతే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా ప్రభుత్వంలోకి వస్తే మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉండదు. సో ఆల్రెడీ మనం గత 5 సంవత్సరాల్లో చూసాం, రాజకీయంగా మేము చేయాల్సింది చేస్తాం, కానీ మీరు కూడా చేయాల్సింది చేయాలన్నారు. కానీ తర్వాత ఆయన ఒక మంచి మాట వాడారు సార్. జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే ముసుగు వేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక 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 దొంగ అయితే, ఒక తీవ్రవాద అయితే, లేదంటే ఒక ఫ్యాక్షనిస్ట్ అయితే, ఏదైనా అయితే నేను చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలను, కానీ ఒక రాజకీయమైన ముసుగేసుకున్నాడు, దాన్ని అంత ఈజీగా తీయలేము. సో దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు చెప్పారనమాట. సో నిజంగా అది రియాలిటీ కదా. జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఆయన చేస్తున్న అవినీతిలన్నిటికీ రాజకీయం అనే ముసుగేసుకున్నాడు. సో ఆ ముసుగును తొలగించడం అన్నది అంత ఈజీ కాదు, దానికి ప్రజల మద్దతు కూడా కావాలి. కానీ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి 40% ప్రజల మద్దతు ఉంది. సో దాన్ని తొలగించడం అన్నది అంత ఈజీ అంటారా? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంత సేఫ్ గా ఉందంటారా సార్? తొలగించటం అనే దాంట్లో ఏంటంటేనండి, అది ఒక రాజకీయ నాయకుడు చేయగలిగే పని కాదు. అధికారంలో ఉన్న పార్టీలు చేయగలిగే పని కాదు. అది ప్రజలు చేయాల్సిన పని. ఆ ముసుగును తొలగించాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే రాజకీయ పరిజ్ఞానం చాలా అవసరం. ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అనేది తెలుసుకోవాలి. ఎమోషనల్ బాండింగ్ కానీ లేకపోతే వీటికి కనెక్ట్ అయ్యి ఉండే వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీకి సొంతగా ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆ వాళ్ళందరూ ఏంటంటే ఆ నాయకుడితోటి కానీ ఆ పార్టీతో కానీ ఎమోషనల్ కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి 23 సీట్లు వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకి అదే ఆ, ఈ ఓటు శాతం ఉంటది. 11 సీట్లు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అదే ఓటు శాతం ఉంటుంది. మరి ఇక్కడ మారుతుంది ఎందుకు? అధికారం ఎవరి ద్వారా మారుతుంది? వాళ్ళు తప్పు చేసినా, ఒప్పు చేసినా, రైట్ అనుకున్నా, అది అసలు రాంగ్ అని తెలిసినా కూడా ఆ పార్టీకి ఓటు వేసే వాళ్లే కదా మరి ఈ శాతం అంతా. అంటే వాళ్ళందరూ కరుడు గట్టిన ఆ పార్టీ వాదులు అని కింద చెప్పుకోవాలి. అలాగే వాళ్ళతో బాండింగ్ ఉంటుంది. మరి అధికారం మారుతుంది అంటే దాని వెనక్కున్న కారణం ఏంటి అంటే న్యూట్రల్ పీపుల్. ఆ న్యూట్రల్ పీపుల్ అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడు జరిగిన వ్యవహార శైలిని బట్టి, అప్పుడు అధికారంలో ఉన్న నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని బట్టి, దాన్ని బట్టి ప్రజలు వాళ్ళు ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రజలకి ఖచ్చితంగా సమాచారం చేరవేయటం మీడియా యొక్క బాధ్యత. ఆ ప్రజలు కూడా ఆ వచ్చిన మీడియాలో ఏది నిజం, ఏది అబద్ధం. ఎందుకంటే ఈ రోజున మీడియాలో కూడా దేన్ని నమ్మే పరిస్థితులు లేకుండా చేసేసారు. అన్నిట్లో ఎవరి వాదనని వాళ్ళు సమర్థించుకుంటూ దానికి అవసరమైన కొన్ని ఎలిమెంట్స్ ను కూడా వాడుకుంటూ వాళ్ళ వాదన నిజం అన్నట్టుగా మభ్యపెట్టే కార్యక్రమాలు కూడా మీడియాలో జరుగుతున్నాయి. అందుకని ఫిల్టరేషన్ ఎక్కువ అవసరమైంది ఈ రోజున. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయాల్సింది ఆయన చేస్తాను అన్నారు అని అంటే అందులో ఆ ఫిల్టరేషన్ కి కావలసిన ఎలిమెంట్స్ మొత్తాన్ని ఆయన చూసుకుంటారండి. ఈ పారదర్శకమైన పాలనతోటి మనం ఏం చేస్తాం, ఏం చెయ్యం, ఏం మభ్య పెడుతున్నాం, ఏం పెట్టట్లేదని వాళ్ళే తెలుసుకొని దాని ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవటం ఒక ఎత్తు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఈ పార్టీల యొక్క పని అయితే వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కాదా అనేది తెలుసుకోవటం ఒకటి. చాలా చిన్న ఉదాహరణ, 2019 నాడు ఎన్నికల నాడు జరిగిన దీన్ని ఒకదాన్ని మనం గుర్తు చేసుకుంటే కనుక ప్రజలు ఎక్కడ అప్రమత్తంగా ఉండాలనేది ఒక విషయం అర్థమైపోయింది. పింక్ డైమండ్ అనే ఒక అంశాన్ని లేవనెత్తి
ఎక్కడా లేని ఆ పింక్ డైమండ్ ఒకటి ఉంది అనే ఒక భ్రమను కల్పించి ప్రజలకు దానికి ఎటువైపు డైవర్ట్ చేశారు అని అంటే, చంద్రబాబు నాయుడు టీటీడీలో ఉన్న ఆ పింక్ డైమండ్ ని దొంగలించి ఆయన సొంతానికి ఆయన తీసుకొచ్చి ఆయన బెడ్రూమ్ లో పెట్టుకున్నాడు అనే ఒక మాట చెబితే, దాన్ని లేదు అని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోవటం పార్టీల పనైనా కానీ, అసలు ఆ పింక్ డైమండ్ ఉందా లేదా, ఉంటే ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అని ప్రజలు కూడా కనుక్కోలే. జగన్మోహన్ రెడ్డి చెప్పింది నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు పింక్ డైమండ్ దొంగలించిపోయాడని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాగనే చాలా రకాలైన అంశాలను ఇప్పుడు వాటన్నిటిని ఎవరు ఫిల్టరేషన్ చేసుకోవాలండి? పార్టీలు ఫిల్టర్ చేయలేవు, అధికారం ఫిల్టర్ చేయలేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పినా గాని వాళ్ళు మభ్యపెట్టడానికే చెబుతున్నారు, తప్పుడు విధానాలతో చెబుతున్నారని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉండిపోయినప్పుడు ఆ అభిప్రాయాన్ని పోగొట్టుకోవడం మాత్రమే చేయగలుగుతారు తప్ప, వీళ్ళు చెప్పే అబద్ధాలు మొత్తం నిజం కావని వాళ్ళు చెప్పలేరు. చంద్రబాబు నాయుడికి ఏం అవసరమయ్యి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తారు చెప్పండి? నారాసుర రక్త చరిత్ర అని ఈయన చేతిలో కత్తి పెట్టి సాక్షి మీడియాలో దాన్ని విపరీతంగా ప్రచారం చేస్తే ఆ రోజు ఎంతమంది మాట్లాడుకున్నారండి ఈ నారాసుర రక్త చరిత్ర? ఇలాంటి కొన్ని కొన్ని కుయుక్తులతోటి జగన్మోహన్ రెడ్డి వస్తే వాటిల్లో ఉండే నిజం ఎంత అని ఫిల్టరేషన్ చేసుకోవాల్సింది ప్రజలు. పింక్ డైమండ్ దొంగలించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి లేదు, వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి. కానీ ఎలా నమ్మారు? ఆయన మీద దొంగ ముద్రేస్తేనో, ఆయన మీద హంతకుడు ముద్రేస్తేనో, ఒక కోడి కత్తి అనే అంశం కూడా ఒకటి తీసుకుంటే, కోడి కత్తితోటి ఒక మనిషిని చంపటం వీలయ్యే పనా కాదా అనేది ఎవరు ఆలోచించాల. అది అసలు నిజంగా కోడి కత్త కాదా అనేది కూడా ఆలోచించాల. ఎందుకు సార్ ఇప్పుడు ప్రజల్ని ఆలోచించకుండా ప్రజల్ని కన్ఫ్యూజన్ లో నెట్టడానికి మా ఉండవల్లి లాంటి వాళ్ళు ఉన్నారు కదా. అంటే నిజం ఒకటి ఉంటుంది, అది మనకు తెలుసండి. కోడి కత్తి ఎంత ఉంటుంది, కోడి కత్తి ఎంత ఉంటుంది, కోడి కాలు కట్టే కత్తి ఎంత ఉంటుంది, అందులో షార్ప్నెస్ అంగుళంన్నర అంతకు మించి ఎక్కువ ఉండదు. ఒక మనిషిని అంగుళంన్నరకి గుచ్చితే మనిషి చచ్చిపోతాడా అనే ఇంగిత జ్ఞానం ఎవరికి ఉండాలి? అంటే ప్రజలు నమ్ముదామా వద్దా అనుకునే లోపల ఈ ఉండవల్లి లాంటి వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, అది భుజం మీద కోసుకుంది కాబట్టి సరిపోయింది, అదే మెడ మీద కోసుకుంటే, అదే నరం తెగిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయేవాడు కదా అని చెప్పి ఆ రోజు ప్రజల్ని మభ్య పెడతానికి, లేకపోతే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఉండవల్లి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి ఆ అబద్ధ ప్రచారాన్ని ప్రజలకు తీసుకెళ్లేలా చేశారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఫస్ట్ నుంచి కూడా ఈ న్యూట్రల్ ముసుగులో ఉన్న వాళ్ళందరినీ వాడుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడంలో మాత్రం సిద్ధహస్తులు అయ్యారు. అలా కన్ఫ్యూజ్ చేస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోయారు అనుకోండి, దాన్ని నమ్మేది అనుకోండి, ఎవరు నష్టపోతారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి చూపించాడు కదా. అవును అవును 5 సంవత్సరాలు ఏం చేస్తాడు తాను వస్తే అనేది కూడా చెప్పాడు కదా. అధికారం కోసం తాను ఏం చేయగలడు? ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రౌండ్ గా బొమ్మరాంగ్ లాగా తిరిగి ఆయన మీదకి ఎలా వచ్చింది ప్రజలు చూశారు కదా. వీటన్నిటి ద్వారా రేపు ఏదైనా ఇలాంటి ఒక గోబెల్స్ ప్రచారం చేసేటప్పుడు దాని వెనకున్న నిజం ఏమిటి, అబద్ధం ఏమిటి అని ఫిల్టరేషన్ చేసుకోవాలి. ఏంటంటే చరిత్ర చెప్పిన పాఠాలు ఇవన్నీ. జరిగిపోయింది, కళ్ళతో చూసాం. దాన్ని కూడా ఇంకా మళ్ళీ ఇంకొక తప్పు చేయటానికి దాన్ని మరిచిపోయి తప్పు చేస్తామనంటే అది మరి ఏ రకమైన మనకేం చెప్పుకోవడానికి లేదు. అయినా ఎన్ని జరిగినా కూడా అండి, ప్రజలు నమ్మిన తర్వాత ఇంకా అది ఎవడేం చేయలేదు. ఆ ప్రజలు నమ్మిన తర్వాత ఇంకెవరేం చేయలేరు. ఓటు వేసి తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడితే మళ్ళీ వాళ్ళని వెళ్ళగొట్టడం కూడా అయ్యే పని కాదు. 3 నెలలు తిరగకుండా బాధపడిన వాళ్ళు కూడా 5 సంవత్సరాలు బరాయించాలి. అందుకని ఓటు వేసేటప్పుడు ముందుగానే మన ఇంగిత జ్ఞానాన్ని వాడుకొని ఏమిటి నిజం, ఏ మనిషి ఎలాంటి వాడు అనేది చూడాలి. కాకపోతే ఏంటంటే 2019 ముందు పోర్ట్ఫోలియో అయిన బయటకు ఎక్స్పోజ్ అయిన జగన్మోహన్ రెడ్డి వేరు, 2024 ఎన్నికలు ముందు
అంటే ఆయన 19లో అధికారం వచ్చిన దగ్గర నుంచి 24 ఎన్నికలకు వెళ్లే వరకు ఆయన ఆ, బయట కనిపించిన తీరు వేరు. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన బుక్ కూడా ఓపెన్ అయిపోయింది. ఉండవల్లి లాంటి వాళ్ళు ఎంత చెప్పినా నమ్మలేని స్టేటస్ కి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మాట మాట్లాడాడంటే దాని వెనక 14 రకాలైన దురాలోచనలు ఉంటాయనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తించారు. కాకపోతే ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఇంకొకటి, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజా రంజకంగా ఉండే విధంగా చెయ్యాలి. ఏదైనా హామీ ఇచ్చినా దాన్ని అమలు చేయగలిగిన స్టేటస్ లోనే ఉండాలి. వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకుని చెయ్యాలి. ఎందుకంటే ప్రజల్లో కోపావేశాన్ని పెంచిన వాళ్ళు అవుతారు. అనవసరమైన హామీలు ఇచ్చి తర్వాత దాన్ని చేయలేక కుదేలు పడితే ఇలాగనే అవుతుంది. ఆ ఆ రకమైన సెక్షన్ ని కానీ నిజాన్ని మాత్రమే నమ్మాల్సిన అవసరం ఉంది. నిజం ఎలా ఉంటుంది అనేది ప్రజలకు చూపించాల్సిన పని కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద ఉందంటే, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఏమిటి అని అంటే, ప్రభుత్వం ఏంటి ఏమిటి అనేది ఒక ఓపెన్ బుక్ లాగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పటానికి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు. ఇందులో మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, సోషల్ మీడియా, ఇందులో మరి ఏబిఎన్ టీవీ 9 లేకపోతే టీవీ 9 ఎటు రాదనుకోండి, వాళ్ళ ప్రచారం వేరుగా ఉంటుంది. ఈ టీవీ 5 లాంటివి కానీ ఒరిజినల్ మ్యాటర్ ఏంటి అనేది, సాక్షిలో అయితే ఏమవుతుందో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి అయితే ఒక్క అక్షరం ఒక్క రాయలేదు, ఆ విషయం అందరికీ తెలుసు. మరి ఈ రోజున ఆంధ్రజ్యోతిలో వస్తానేగా, ఈనాడులో వస్తానేగా, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ పనులన్నిటి మీద కూడా రాస్తున్నారుగా. అలాగా ఆ రాసే అవకాశం కూడా మరి ఇవ్వకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని ఉంది. అంటే జరిగేది జరిగి వాళ్ళని రాయనీయకుండా చేయమని కాదు చెబుతుంది. వాళ్ళకి రాసే అవకాశం ఇవ్వకుండా ఏది జరగకుండా చూడాల్సిన పని ఉంది. ఆ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. యాజ్ వెల్ యాజ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమేమి విధానాలు తీసుకుంటున్నాడు, ఆ విధానాలన్నీ ఆయన రేపు వాటిని నిజంగానే ఏదైనా ఇప్పుడు ఒక హామీ ఇస్తాడండి, నేను రేపు అలానా చేస్తానని, ఆయన చేయగలుగుతాడా చేయలేడా అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయగలిగేది ఉంటే అది ప్రజలు కోరుకుంటున్నారా లేదా అనేది అసెస్మెంట్ చేసుకోవాలి. ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్ళకి నిజంగా అవసరం ఉందంటే వీళ్ళు కూడా చేసే ప్రయత్నం చేయాలి. ఇలాంటిది ఏది చేయకుండా ఆ పార్టీ ఏదన్నా ఒకటి చెప్పాను కానీ అది అవ్వదు అనకూడదు. ప్రజల దగ్గర నుంచి ఉన్న అభిప్రాయాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి వాటన్నిటిని మేనేజ్ చేసుకోవాలి. మరి ప్రభుత్వం అంటే మరి ఊరక లేదు కదండి. ఎందుకండి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారులను పెట్టుకుని వీళ్ళకి స్పెషల్ సెక్యూరిటీలను పెట్టి వీళ్ళందరినీ పెడుతుంది ఎందుకు అక్కడ? అదంతా ప్రజాధనమేగా. ప్రజలకు అవసరమైనవి చేయటానికి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయటానికి. అది చేస్తే ఓపెన్ బుక్ లాగుంటే ఏం జరగదు, మిగతా అది ఏమీ ఉండదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. డెఫినెట్ గా సార్ చూద్దాము. ఎందుకంటే వీటి మీద మాత్రం డెఫినెట్ గా ప్రజల్లో కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేదాన్ని కానీ నమ్మించడానికి వాళ్ళు కూడా విధాలు ట్రై చేస్తారు. బట్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీడియా పరంగా మనకు కూడా డెఫినెట్ గా ఉంది కాబట్టి మనం కూడా ఆ ప్రయత్నం చేయాలి. సో ఈయన అన్నట్టు ఏంటంటే నిజంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ రోజు మనం ఈ మాట చెప్తే మన ఒక పార్టీకి అంటకట్టచ్చు, కానీ గత 5 సంవత్సరాలుగా చూసాం కాబట్టి ఈ రోజు కూడా జనాల్లో భయం ఉంది కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కేసులు పెట్టినప్పుడు, మరి మా మీద ఫిజికల్ గా దాడులు చేయించినప్పుడు, మా నాన్నను 2 సార్లు యాక్సిడెంట్ చేయించారు. దానికి ఏం సమాధానం చెబుతారు? ఏ పార్టీకి అంటగడతారు దాన్ని? మాట్లాడితే పార్టీలకు అంటగట్టేవే వాళ్ళు ఎవరన్నా ఉంటే గానీ వాళ్ళు కూడా తెలుసుకోండి. ఎందుకు కుండబద్దల సుబ్బారావు మీద ఎక్కడో అనంతపురం దగ్గర ఉన్న రాయదర్గాలో ఒక కేసు పెట్టించి ఇక్కడ పల్నాడు జిల్లాలో నాదెండ్ల మండలంలో ఉన్న గణపవరానికి వచ్చి ఆయన అరెస్ట్ చేయాల్సిన పని ఏమొచ్చింది? ఆయన ఇంటి చుట్టూతా 20 మంది పోలీసులను తిప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటి పైన డ్రోన్ తిప్పాల్సిన పని ఏమొచ్చింది? ఆలోచించుకోవాలి. కారులో వెళ్తున్న వాడిని లారీ పెట్టి 2 సార్లు గుద్దించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకసారి గుద్దితే కారు తిరగబడితే ఆయన ఒకవేళ ఎందుకు డౌట్ అని మళ్ళీ వెనక్కి రివర్స్ తీసుకుని మళ్ళీ గుద్ది వెళ్ళిపోయాడు అని అంటే దానికి కారణం ఏంటి ఆలోచించుకోవాలి. విజయవాడలో రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని రాంగ్ రూట్ లోనే ఒక ఆటో వచ్చి కాలు మీద బలంగా గుద్ది కాలు మీద నుంచి వెళ్ళిపోయిందంటే దేనికోసం అని ఆలోచించుకోవాలి.
ఏ పార్టీ కంటగట్టి ఆలోచించుకోవాలి. సిగ్గున్నోడు ఎవడైనా సరే ఆ పని చేయడు. నిజం మాట్లాడితే పలానా పార్టీకి అంటగడతానంటే నీకంటే దరిద్రుడు ఇంకా ఇంకా పచ్చిగా చెబితే చాలా చండాలంగా ఉంటుంది. అంతకు మించిన వాడు లేడు అని అర్థం. నిజం తెలుసుకో. నువ్వు మమ్మల్ని ఒక పార్టీకి అంటగట్టే ముందు నువ్వు ఇంకో పార్టీని నువ్వు అంట పెట్టుకొని ఉన్నావు. మమ్మల్ని ఏ పెంటలోకి దింపాలనుకుంటున్నావో, ఏ పెంట అయితే మాకు పుయ్యాలనుకుంటున్నావో నువ్వు ఆ పెంటలో ఆల్రెడీ ఉన్నావు. నువ్వు ఆ బురదలో మునిగిపోయి ఉండవు. నువ్వు ఆ పార్టీ కదా. మమ్మల్ని ఈ పార్టీకి అంటగట్టేవి నువ్వేమి ఒడ్డు మీద లేవు, నువ్వేమి న్యూట్రల్ గా లేవు. నువ్వు ఆ పార్టీలో మునిగిపోయావు. ఆ పెంటను ఒళ్ళంతా పూసుకున్నావు.